హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్నారోన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. యాక్చువల్గా ఈరోజు వీడియో చేయాలంటే చాలా డల్తో అయితే వీడియో చేస్తానండి. ఎందుకంటే మాకు ఒక 2 ఎకరాల పొలం ఉందండి. బట్ మోటార్లు ఎండలు తీవ్రత ఎక్కువై మోటార్ అయితే పోసలేదు, పొలం ఎండిపోయే కాడికి వచ్చింది. కానీ పొలం చూడండి, ఎండి అంటే చాలా ఏమంటారు, మంచిగా ఈంతుందండి. అక్కడ పొలం మంచిగా కర్రలు మంచిగా ఎల్లబెట్టింది, కర్రలు ఈంతుంది పొలం. ఇప్పుడు నీళ్లు సరిపోతలేవు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. ఎట్లా అండి ఇప్పుడు చేతికొచ్చే ముందర పంట ఎండిపోతుంటే రైతు బాధలు ఎట్లుంటాయో అట్లా ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? నీళ్లు లేవు, పొలం అంతా ఎండిపోతుంది. దీనికి ఒక 20-60-70 వేలు పెట్టుబడి అయింది. ఏం చేయాలి? ఎవరండి, ఎవరు చెప్పు బాధ్యత? ఒక ఇన్సూరెన్స్ అది ఇది ఇది పంటకి ఎవడ ఇస్తాడండి? ఇన్సూరెన్స్ ఎవడిస్తాడు? లైఫ్ ఇన్సూరెన్స్ అది ఇది మా పొలానికి ఎవడండి ఇన్సూరెన్స్ కడితే బాగుండదు. ఏముందండి రైతు బతుకు? ప్రకృతి మీద పైసలు చల్లి ప్రకృతి చక్కగా చూస్తే అదే పైసల్ని తీసుకుంటాడు. అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటవచ్చు. కానీ ఆ ప్రకృతి కన్నెర్ర చేసిన, అటు వర్షాలు వచ్చినా ఎక్కువ పడ్డా, ఇటు వర్షాలు తక్కువ పడ్డా రైతు పరిస్థితి ఆగం. ఏదేమైనండి, రైతు అంటే అతని చేసే పని అంటే ఎక్కడేం పని దొరక చేస్తున్నాం రైతు, అది నిజమే. కానీ ఏముందండి, ఇప్పుడు 60-70 వేలు పెడితే వస్తే మా అంటే మంచిగా నాకు ఒక 1,10,000 1,10,000 వస్తాయి. అంటే 30,000-40,000 వస్తాయి. ఆ 30,000-40,000 70,000 వడ్డీకిచ్చుకున్నా కానీ 6 నెలలకు ఇంత వస్తాయి. దీని బదులు వేరే పని చేసుకుని అయిపోద్ది. ఈ రోజు బాయికాడికి వచ్చి ఇదంతా చేసి 6 నెలలు 6 కాలాల పాటు పని చేస్తే ఇన్ని పైసలు. ఇది ఏదో ఉంది కాబట్టి చేయాలన్నా, లేకపోతే ఉండలేక చేయాలన్నా, ఏందండి బాధ? ఏ రైతు ఏముంది, ఆయనకి బాగానే వస్తున్నాయి అనుకుంటారు, కానీ చాలా కష్టం రైతుల పరిస్థితి. ఎండిపోతున్నాయండి, గడ్డి కోసేస్తారు బర్రెలకు. ఏం చేయాలి? అట్లా ఉంది పరిస్థితి. గడ్డి పొలం ఎండిపోతుంది, గడ్డి కోసి బర్రెలకు వేస్తారు. ఏదైనా రైతు బతకాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాథమిక రంగం అంటే ఇదే కదా, ఫుడ్ అంటే ప్రాథమిక రంగం ఉత్పత్తి, ప్రొడ్యూస్ అనేది మనం అనేది ఉత్పత్తి చేయాలి కదా గింజల్ని. ప్రాథమిక రంగం అంటే గింజల్ని పండియాలి మనం. ద్వితీయ రంగం అంటే దాన్ని పారిశ్రామికంగా వడ్లని బియ్యం లెక్క మారుస్తారు. తృతీయ రంగం అంటే బియ్యాన్ని అన్నం చేసి అమ్ముకోవడము, బియ్యం అమ్ముకోవడము, అదే కండి ప్రాథమిక రంగం. పారిశ్రామిక రంగం, సేవా రంగం. ప్రాథమిక రంగం అంటే ఆ బియ్యాన్ని మనం బియ్యం తయారు చేయాలి, వడ్లని తయారు చేయాలి. పారిశ్రామిక రంగం అంటే ఆ వడ్లని బియ్యం లెక్క మార్చాలి. సేవారంగం అంటే బియ్యాన్ని ఫైర్ చేసి అమ్మడము, బియ్యం అమ్మడము, నూకలు అమ్మడము, పిండి పట్టించి అమ్మడము, ఏదైనా ఒకటి. సరే, ఏదేమైనా కానీ ప్రాథమిక రంగం ఉండాలి. మాకిట గవర్నమెంట్ జీతాలు ఇచ్చి వ్యవసాయం చేపిస్తే బాగుండండి. మరి ఏం చేస్తాం? మరి చేతికి ఎంతో అంత వచ్చి ఎంతో తక్కువ జీతం ఇచ్చినా గవర్నమెంట్ మాకు ఇచ్చి వ్యవసాయం పండిస్తే బాగుండు. అందరు తింటారుగా రోజు 3 పూటలు. ఏం చేస్తుంది? ఇట్నే 4 ఏళ్ళు ఎండిపోతాయి. ఏం తింటారు? సరే అండి, ఓకే. మమ్మల్ని గిట్ట ఆదుకోవాలని కోరుకుంటాం. ఎంత కష్టం వచ్చినా మేము వ్యవసాయమే చేస్తాం. మళ్ళీ వ్యవసాయం పెడతాం. ఇది ఎండిపోయినా సరే మళ్ళీ వచ్చి మళ్ళీ వ్యవసాయం పెడతాం. అది ఎండిపోయినా మళ్ళీ వచ్చి మళ్ళీ వ్యవసాయం పెడతాం. ఇష్టం, బట్ పూతల మీద మాకన్నా ప్రేమ, ఇష్టం, చేస్తాం అంతే. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మేము ముందుంటాను. సరే, నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి. ఓకే, బాయ్.